పద్మావతి తన రూమ్‌లో రెడీ అవుతూ ఉంటుంది. ఇంతలో అటువైపుగా అయితే విక్కీ వస్తూ ఉంటాడు. పద్మావతి రెడీ అవ్వడం చూసి విక్కీ అయితే అలా చాటుగా చూస్తూ అలా ఉండిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న పద్మావతి అయితే విక్కీ రావటం గమనించి, "ఏంటి సారు అక్కడే నించునిపోయారు, లోపలికి రండి" అని చెప్పేసి అయితే పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విక్కీ అయితే నెమ్మదిగా పద్మావతి దగ్గరికైతే నవ్వుకుంటూ వస్తూ ఉంటాడు. అది చూసిన పద్మావతి అయితే చాలా ప్రేమగా విక్కీని అయితే చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న విక్కీ అయితే అద్దంలో నుంచి పద్మావతిని చూసి, "పద్మావతి నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పద్మావతి అయితే చాలా సిగ్గుపడిపోతూ విక్కీ ముందుకైతే తిరుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పద్మావతి అయితే తన మెడలోని చైన్ అయితే వెయ్యమని అక్కడ ఉన్న విక్కీకి అయితే ఇస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న విక్కీ అయితే, "సరే నీకే కదా వేస్తాను రా" అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న విక్కీ అయితే పద్మావతికి అక్కడ ఉన్న చైన్ అయితే వేస్తూ ఉంటాడు. అది వేయగానే అక్కడ ఉన్న పద్మావతి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. "సారు మీరు నాకు ఇలా వేయడం నాకు చాలా ఆనందంగా ఉంది సారు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విక్కీ అయితే పద్మావతిని అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న పద్మావతి అయితే, "ఏంటి సారు అలా చూస్తున్నారు" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విక్కీ అయితే, "పద్మావతి నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా, నా దిష్టే తగిలేలా ఉంది" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పద్మావతి అయితే చాలా సిగ్గుపడిపోతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.